ఓట్ చేయడం జరిగింది. అంటే క్రెడిట్ మొత్తం కూడా 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ హ్యూజ్ మెజారిటీ కావచ్చు, ఆ ట్రెండ్, ఆ వైబ్ కావచ్చు, ఆ ఫ్యాన్ ఊపు కావచ్చు, ఇవన్నీ కూడా ఐపాక్ టీం ద్వారా సాధ్యమని తప్పించి ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమీ లేదు అని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మెజారిటీ సర్వేలు నిజానికి జై కొడుతున్నప్పుడు కూడా కూటమికి ఉందండి. అఫ్కోర్స్ అవి జెన్యున్గా చేశారా లేదంటే మ్యానిపులేట్ చేసి పెట్టారా అనేది పక్కన పెట్టినట్లయితే మెజారిటీ సర్వేలు మాత్రం ఖచ్చితంగా కూటమికి వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో కూడా అప్పటికి కూడా వైఎస్ జగన్ మాత్రం ఎటువంటి కాన్ఫిడెన్స్ లాస్ అవ్వట్లేదు. చాలా కాన్ఫిడెన్స్గా తాను ఏదైతే అనుకున్నారో అది బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతం కంటే ఎక్కువగా మంచి సీట్లు సాధిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చర్చనీయాంశంగా మారింది, చాలా సెంటర్ ఆఫ్ అటెన్షన్గా మారింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కువ పోలింగ్ రావడం వల్ల ఒక వాదన బలంగా సర్క్యులేట్ అవుతూ ఉంది. ప్రభుత్వం దించేందుకే ఈ విధంగా పోలింగ్ ఎక్కువ అయింది, జనాలు ఎగబడి ఓట్లు వేశారు. 2019లో ఏ విధంగా అయితే జనం ఎగబడే ఓట్లు వేశారు, ఈ విధంగా ఈసారి కూడా 2024లో కూడా అదే విధంగా వేశారు. సో ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ వల్ల జగన్ని దించేందుకే ప్రయత్నిస్తారనే ఒక వాదన సర్క్యులేట్ అవుతుంది. పర్టికులర్గా టీడీపీ నేతలు బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన చెప్పేది మాత్రం ఏదైతే అనుకుంటున్నారో స్ట్రిక్ట్గా ఖచ్చితంగా గతం కంటే ఎక్కువగా సాధించబోతున్నాం. ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఊహిస్తున్నాడో వైసీపీకి ఇంతకంటే ఎక్కువ రావు అని ఏదైతే అంటున్నారో దానికంటే ఎక్కువగా సాధిస్తామని కూడా ఆయన బలంగా చెప్పడం జరిగింది. రైట్, ఇది మైండ్ గేమ్లో భాగమా నిజంగా, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా, చెప్పబోయేదే జరగబోయేదే చెప్తున్నారా? అంటే ఆయన పాలన మీద ఆయనకి బాగా నమ్మకంగా ఉండి ఖచ్చితంగా ఓట్లు తనకే వేస్తారని చెప్తున్నారా? ఈ వ్యాఖ్యలు, ఈ ప్రశ్నలే ప్రజెంట్ రైట్న ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నారు. డిబేట్లో మనతో పాటుగా వైసీపీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ నుంచి చంద్రబాబు గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి రజనీ గారు ఉన్నారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఐపాక్ టీంతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. I promise that this results will ensure that the whole country will stand up and look towards Andhra Pradesh. Last time, out of 175, 151 itself is a tall number. Someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, రైట్, అది చాలా స్పష్టంగా కాన్ఫిడెన్స్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ముందుగా వైసీపీ అధినేతే మాట్లాడారు కాబట్టి ఆ పార్టీ వర్షన్ని తెలుసుకుందాం. నారాయణ రెడ్డి గారు నమస్తే అండి. ఎందుకు అంత స్ట్రాంగ్గా, అంత కాన్ఫిడెన్స్గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే అఫ్కోర్స్ కొన్ని సర్వేలు జాతీయ సర్వేలు అని ఇంతకు ముందు వచ్చాయి, అది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎలక్షన్స్కి ముందు వరకు సర్క్యులేట్ అయ్యాయి. అవన్నీ కూడా కూటమికే మ్యాక్సిమం చేయకొట్టాయి. అవి నిజమని నేను చెప్పట్లేదు, బట్ ఉన్న పరిస్థితులు అలా వచ్చాయి కాబట్టి. సో అటువంటి ఉన్నా కూడా దానికి తగ్గట్టుగానే మెజారిటీ పోలింగ్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ పెరిగింది. ఇంత జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా మీరే కాన్ఫిడెన్స్గా గెలుస్తారు, గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామనేది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ లానే ఉందేమో నారాయణ రెడ్డి గారు? బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. డిబేట్ లో ఉన్న నా తోటి ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. అన్న, మీరు ఏదైతే ఎన్నికలకు ముందు సర్వేలు వచ్చాయో ఆ సర్వేలన్నీ కూడా 100 సర్వేలు వస్తే 95 సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు వచ్చాయి. ఎన్నికలకు ముందు ఎక్కడా కూడా కూటమి నెగ్గుదాదనే సర్వేలు ఎక్కడ కూడా రాదు. విశ్వసనీయమైన స్టాండర్డ్ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది వాస్తవం. ఇక ఎన్నికలు అయిన తర్వాత సర్వేలు చేయకూడదనేది ఎన్నికల కమిషన్ నిబంధన. రిలీజ్ చేయకూడదని, బయటకు ఒక సర్వే చేసుకున్నా బయటకు రిలీజ్ చేయకూడదని. నేను ఒక విషయం చెప్తున్నా, ఈ రోజుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐపాక్ టీంతో మాట్లాడున్నారో
ఆ ఐపాక్ తో మాట్లాడిన టీంతో మాట్లాడిన విషయాలన్నీ కూడా వాస్తవం. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది అతిశయోక్తి కాదు. నెగ్గుతావనే ధీమా, ఒక క్రెడిబుల్ సమాచారం అతని దగ్గర ఉంది ఒకటి. రెండవది, అతని పాలన మీద అతనికి సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఈ రెండు వెరసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ని తెలియజేస్తూ ఉంది. అది ఇక నేను మీకు తెలియచేయవలసింది ఏంటంటే, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గబోతుంది అనేది మీకు నేను వివరంగా ఒక 2-3 minutes లో నేను తెలియచేయగలను. ఈ 2024 ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే 81.6% దగ్గరికి వచ్చింది. అంటే గతంలో కంటే కూడా దగ్గర 2.6% వరకు లేదా 1.6% వరకు పెరిగింది. 2.9 ఈ యొక్క దగ్గరికి సరే. సో ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మీరు ప్రభుత్వ వ్యతిరేకత అని మీరు అంటున్నారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వ అనుకూలత అని నేను అంటున్నాను. ఏ విధంగా అంటే, ఇక్కడ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాలలో పెరిగిందనే వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పేదలు, ఎవరైతే దిగువ మధ్య తరగతి వారు, ఎవరైతే మహిళలు, ఎవరైతే బీసీ ఎస్సీ మైనారిటీలు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులు. వారందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకోవాలని రాత్రి 8, 9, 10 అయినా సరే వారు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నది వాస్తవం. 2, హైదరాబాద్ గాని ఇతర ప్రదేశాల నుంచి కోకొల్లలుగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. కాబట్టి వారందరూ కూడా యాంటీ గవర్నమెంట్ గా ఓటేయడానికి అనేది కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న దగ్గర నుంచి కూడా హైదరాబాద్ లాంటి పట్టణాలకి ఎవరు వలస ఎక్కువగా పోయారంటే బీసీ సామాజిక వర్గం వారు, ఎస్సీ సామాజిక వర్గం వారు, దిగువ మధ్య తరగతి చెందిన వారు, అగ్ర కులాలలో పేదవారు. వారు మైగ్రేట్ అవ్వారు అక్కడికి. ఎవరైతే మైగ్రేట్ అవ్వారో ఆ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నారాయణ రెడ్డి గారు ఒక్క మాట, మీరు చెప్పిన వాదన అంతా కూడా నేను ఏకీభవిస్తున్నాను సార్. ఆఫ్ కోర్స్ మీరు పార్టీ అధికార పార్టీ కాబట్టి మీరు మీ పార్టీని డిఫెండ్ చేసుకోవడంలో తప్పులేని కాదంటలేదు. ఈవెన్ జగన్ గారు కాన్ఫిడెన్స్ గా చెప్పడంలో కూడా తప్పులేదు అంటున్నాను. కానీ ఏదో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎటువంటిది లేదు అనే వ్యాఖ్యలు మాత్రం చాలా కొంచెం అబ్జెక్షనబుల్ గా ఉన్నాయని. ఎందుకంటే 2019 ఎన్నికలు అంత మెజారిటీ రావడానికి కారణం ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అనే మీ పార్టీ నేతలు కూడా చాలా మంది చెప్పారు. ఆ నవరత్నాల డిజైన్ కానీ, లేదంటేనో ఏ విధంగా సోషల్ మీడియాలో వైబ్ అవుట్ చేయడం కానీ, వైబ్రెంట్ గా వెళ్ళిపోవడం కానీ, ఇదన్నీ కూడా ఆయన థాట్సే. కానీ అటువంటి వ్యక్తిని కాదని ఓన్లీ టీం వల్లే ఇదంతా జరిగిందని చెప్పడం అనేది కొంచెం ఇబ్బందికరమేమో. ఈ ప్రపంచంలో ఏ విజయం కూడా ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. ఏ విజయం అయినా సరే టీం వర్క్ చేస్తేనే నెగ్గుతారు. 2019లో 3648 కిలోమీటర్ల పాదయాత్ర అనేది విజయంలో 80% భాగస్వామి. ఆయన ఏదైతే పాదయాత్ర చేసి కష్టపడ్డాడో అది 80% విజయానికి కారణమైతే మిగతా 20% 100% ఐపాక్ టీం యొక్క వ్యూహం. సో కాబట్టి ఎట్టి సమయంలో కూడా ఒక వ్యక్తి యొక్క, ఒక పార్టీ యొక్క విజయం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. టీం వర్క్ చేస్తే నారాయణ గారు ఆ టీం కి రథసారథి ప్రశాంత్ కిషోరే కదా. ఆయన వ్యూహాలతోనే కదా ముందుకెళ్ళింది కూడా. ఎస్, ఖచ్చితంగా నేను ప్రశాంత్ కిషోర్ గారి యొక్క ఆ యొక్క దాన్ని నేను తక్కువ చేసి మాట్లాడను. కానీ 2019లో కేవలం ప్రశాంత్ కిషోర్ వల్ల ఒరిగిపోయింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కష్టము ఉంది, టీం వర్క్ ఉంది. కొద్ది పాత్ర ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారి పాత్ర కొద్దిగా ఉండొచ్చు. కానీ ప్రశాంత్ కిషోర్ అధినేత చేసింది ఏమి లేదని, చాలా చేసింది ఏమీ లేదని, ప్రశాంత్ కిషోర్ చేసింది ఏం లేదని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు. అది అబ్జెక్షనబుల్ ఏమనిపిస్తుంది కొన్ని వర్గాలకు. అంటే అది ఏం లేదన్నా. ఇప్పుడు ఒకటి ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నా, ప్రశాంత్ కిషోర్ ఎంతవరకు ఉపయోగపడలేదనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది తప్ప అధ్యక్షుడు మీకు మాకు అధ్యక్షుడు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ప్రశాంత్ కిషోర్ గారిని నియమించుకున్నది, ప్రశాంత్ కిషోర్ గారితో ఆ వ్యవహారం
చక్కబెట్టింది, ముందుకు నడిచింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ క్లోజ్ సర్క్యూట్ లో ఉన్న వారే నడుచుంటారు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గారు 2019 ఎంతవరకు ఉపయోగపడ్డాడో ఉపయోగపడలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తుంది తప్ప మీరు నేను అబ్జెక్షన్బుల్ ఎలాగవుతుంది? అబ్జెక్షనబుల్ వర్గాల్లో నేను లేను, అబ్జెక్షన్ వర్గం మీరు లేరు నేను లేరు అనుకుంటున్నాను. బట్ కొంతమంది ఎందుకంటే ఏదైతే బలంగా జనాల్లోకి అప్పటికే పోయింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించింది, చాలా బెనిఫిట్ అయిందని చాలా టాక్ జరిగింది కాబట్టి అంటున్నాను, అంతేం లేదు. అంటే ప్రశాంత్ కిషోర్ గారు కదన్నా ఒకటేటన్నా 2024 యూజీ ఎందుకు తజ్జమన్నానంటే అన్న 2024లో మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయండి అన్న, బీసీ ఓట్ బ్యాంక్ చాలా వరకు టర్న్ అయింది వైసీపీ. ఇక ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాల ఓట్ బ్యాంకు గతం కంటే పెరిగింది. ఇక కొద్దిగా నేను వాస్తవం మాట్లాడాలంటే అగ్ర కులాల నుంచి గతంలో కంటే కొంత ఓటు బ్యాంక్ తగ్గుండొచ్చు, కానీ దిగువ మధ్య తరగతిలోను పేద వర్గాలలోను విపరీతంగా ఓట్ బ్యాంకు పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. రెండోది ఉద్యోగస్తులు కొంత యాంటీగా చేసింది వాస్తవం, దాంట్లో మళ్ళీ దాన్ని మనం ఏదో డిఫెండ్ చేసుకోవడానికి కూడా లేదు. అయినా 4,30,000 వరకు ఉద్యోగస్తులు ఓట్లు ఉన్నాయంటున్నారు. అందులో 2,30,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగస్తులు ఓట్లు కూడా ఉన్నాయి. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. 4,30,000 కుటుంబాలు ఏదైతే ఉద్యోగస్తుల కుటుంబాలు ఉన్నాయో అందులో 2,30,000 కుటుంబాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చిన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో మొత్తం 4,30,000 కూడా పోల్చుకుంటే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించేవారు ఖచ్చితంగా ఓటర్లు ఉంటారు. కొనసాగిద్దాం.